నేను తమాషాలా కష్టం చేసి రాత్రి రూపాయలు కష్టం చేసి మేము కొనుక్కొని కట్టుకుంటున్నాం మేము ఇక్కడ. మరి ఏం చేద్దాం? మరి ఏంటి మీ ప్రజల అభిప్రాయం? గవర్నమెంట్ ఏమి ఇల్లు తీయద్దు, నీకున్నది మస్తు జాగున్నది. ఈ పేదల ఇల్లులే 20,000 5,000 ఇల్లు నీకు ఎక్కువైపోయినాయా చెప్పు నాకు? నీ అంత జాగా సరిపోదా నీకు? కాంట్రాక్టర్ ఎవరికి ఇస్తావో ఇచ్చుకో, అంత జాగా ఏమైనా చేసుకోను. ఉన్న ఇల్లు గులగొట్టే చేయాలని ఏముంది నీకు చెప్పు నాకు? 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ, ఎట్లా పోతారు? బతుకు ఆధారం ఈయనే మొత్తం. మా కోసమే మూసి కోసం ఇక్కడ వాటర్ వస్తాయనే హైడ్రా చేస్తున్నారు అంటున్నారు కదా. మేము మూసి పొంగుతుందని ఎప్పుడైనా ఒక ఇల్లు మునిగిపోయిందని ఒక్క చుక్క రాలేదు చెప్తున్నా. నేను నాకు 39 ఏళ్ళు. నేను చూడంగా 2020-21 పెద్ద వరదలు చూసిన ఒక్క చుక్క నీళ్ళు రాలేదు వీడికి. రోడ్లు చేయవు, ఏం చేయవు. వచ్చి ఒక గంటలు ఇల్లు గులగొట్టే ఏం ఇల్లు కట్టడం అంటే ఏమనుకుంటున్నాను? ఎన్ని రోజులు కష్టపడతాం మేము. మరి ఎట్లుందన్న మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు? బాగాలేదన్నా, వచ్చి 8 నెలల సుక్కలు చూపిస్తుంది పబ్లిక్ ని. ఇప్పుడు బై ఎలక్షన్లు వస్తే చెప్తున్నా కదా నేను, కథ వెళ్ళిపోతాడు ఉండాడు చెప్తున్నా ఉండాడు. ఈ తరీకాల పబ్లిక్ కి న్యాయం చేసినట్టు ఉండాలి. ఈ తరీకాల పని చేస్తే ఉండాడు, గవర్నమెంట్ ఉండదు. ఇప్పుడు పెట్టుబడి బై ఎలక్షన్ దమ్ముంటే రమ్మని చెప్పు, ఇప్పుడే చూపిస్తారు పబ్లిక్ అందరు ఏందో. నువ్వు ఏదో ఈడ గుల కొడుతున్నావు కాదు, సిటీలో రాలేదు, ఊళ్ళలో కూడా పోతాడు చెప్తున్నా నేను, డిస్ట్రిక్ట్లలో కూడా పోతాడు. ఇప్పుడు ఈ తరీకాలో నువ్వు పని చేస్తే ఏందన్నా ఇది? ఒక్కొక్కరికి నిద్ర లేదు, షుగర్ పేషెంట్ సస్తా ఎవడు జిమ్మదారు చెప్పు? తింటలేరు, కడుపు నిండా సరిగా తింటలేరు తెలుసా? టెన్షన్ ఉంటుంది, డెఫినెట్లీ టెన్షన్ ఉంటుంది. కట్టుకునే ఇల్లు సెంటిమెంట్ అది పోతే ఎవరికన్నా. అరే నీకు ఏం ఎక్కువ ఏం తక్కువ అని చెప్పు. నీకు అంత భూమి ఉన్నది ఆడ, నీకు ఎక్కడ ఉంది వాటర్ ఫ్లో? ఎంతో దూరంలో ఉన్నది. నువ్వు ఈడు దాకా పెట్టుడేంది మార్కింగ్? నీకు అంత ఖాళీ జాగా ఉంది, ఏం చేసుకుంటావు? ఇక్కడ ఎవరైతే పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద చర్యలు తీసుకోవట్లేదు. అంత పబ్లికే నష్టపోవాలి. ఇంతకు ముందు